డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఎక్కువగా పూజలు చేసేవారు, వ్రతాలు, హోమాలు చేసిన వాళ్ళ కోసం ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడు ఒక సత్యాన్ని చెప్పాడు. అండ్ ఆ సత్యం ఏంటి? అండ్ మేనిఫెస్టేషన్కి ఈ సత్యానికి ఉన్న కనెక్షన్ ఏంటి? నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. ఎవరైతే దైవశక్తి కొరకు ఎక్కువ పరితపిస్తారో, పూజలు, హోమాలు అన్నీ చేస్తారో, ముఖ్యంగా తప్పకుండా వాళ్ళు వినాల్సిన సత్యం ఇది. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతా ఉన్నాం ఈ వీడియోలో, శ్రద్ధగా వినండి. ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడు ఒక సత్యాన్ని చెప్పాడు. ఎవరైతే ఎక్కువగా పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తారో, ఎవరైతే నేను నాస్తికుడు అనుకుంటున్నారో, మీరందరూ కూడా తప్పకుండా వినాల్సిన సత్యం ఇది. ఈ ట్రై టు అండర్స్టాండ్. ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక విశ్వామిత్ర అనే పేరు ఆ వ్యక్తికి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని గురు స్వరూపంగా, దైవ స్వరూపంగా చూస్తాడు. 24 గంటలు 365 రోజులు పూజలు, హోమాలు, వ్రతాలు అని చెప్తూ దైవశక్తికి దగ్గరగా ఉంటాడు. చాంటింగ్, మెడిటేషన్స్, ఎవ్రీథింగ్. ఎవరింటికి వెళ్ళడు, ఎవరింట్లో మంచినీళ్ళు తీసుకోడు, తన ఇల్లు దాటడు. పూజలు, వ్రతాలు, హోమాలు, దైవశక్తికి అద్భుతంగా దగ్గరగున్న వ్యక్తి. ఒకానొక సమయంలో ఆ పట్టణంలో ఉన్న ఒక ఆడబిడ్డ యొక్క కొడుకుకి అనారోగ్యం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ దైవ దర్శనాలు చేసుకున్నా తగ్గట్లేదు. ప్రాణం మీదకి వచ్చేసింది. ఆడబిడ్డకి ఏమి చేయాలో తెలియదు. క్షోభ ఉంటుంది కదా, కొడుకు ఏమవుతాడో, దక్కుతాడో లేదో అని చెప్పి. ఏ దిక్కు లేనప్పుడు ఈ గురువే నాకు దిక్కు అని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది. అయ్యా గురువా, నా బిడ్డకి అనారోగ్యం ఉంది, చేతిలో ఉండే స్కోప్ కూడా లేదు, నువ్వే నా గృహంలోకి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నా బిడ్డను ఆశీర్వదించు అని ఆ విశ్వామిత్రుడికి కోరుకుంటుంది, బ్రతిమలాడుకుంటుంది, శరణాగతి వేడుకుంటుంది. అప్పుడు ఆ దైవ స్వరూపం, గురువుగా భావిస్తున్న వ్యక్తి ఏమన్నాడంటే, నేను ఎవరి గుమ్మమో తక్కను, ఎవరి గృహంలోకి నేను ప్రవేశించను, మీరు వెళ్ళండి, నీ కొరకు నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను అని చెప్పి పంపించేశాడు. యథావిధిగా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పూజలు చేస్తున్నాడు, అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్. ఒకానొక రోజు ఎవరైతే ఆ పూజలు చేసే వ్యక్తి ఉన్నాడో, స్వప్నంలో ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడు కలలోకి వచ్చాడు. స్వప్నంలోకి వచ్చి, నీ భక్తిలో ప్రేమ లేదు, మంత్రాలు చదువుతున్నావు కానీ ఎవరికి సేవ చేయట్లేదు, హోమాలు చేస్తున్నావు ఆకలి అన్నాడికి ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పి కోపంగా పరమాత్ముడు కోపగించుకున్నాడు ఆ భక్తుడి మీద. అప్పుడు ఆ భక్తుడికి అడుగుతాడు, పరమాత్ముడు అడుగుతున్నాడు, నన్ను చేరుకోవడానికి అతిశక్తివంతమైన, అతి సులభమైన మార్గం ఏంటో తెలుసా నీకు అని పరమాత్ముడు అడిగాడు ఆ భక్తుడికి. అప్పుడు ఆయన చెప్పింది బ్రహ్మచార్యం, పూజలు, హోమాలు, నిత్యము దైవనామస్మరణం, చాంటింగ్ అని చెప్పాడు. అప్పుడు ఆ పరమాత్ముడు కోపగించి, నన్ను చేరుకోవడానికి అతి సులభమైన, అతి శక్తివంతమైన మార్గం ఏదైనా ఉంది అంటే కరుణ, సేవ, ప్రేమ అని చెప్పి స్వప్నంలోనే మాయమైపోయాడు. వెంటనే మెలకు వచ్చింది ఈ భక్తుడికి. ఏం అర్థం కాలేదు. యథావిధిగా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజలు, హోమాలు చేస్తుండగా ఎవరో ఆకలి అని చెప్పి చోటున పడుతుంది ఒక మాట, గుమ్మం బయట నుండి, సింహద్వారం బయట నుండి. అప్పుడు వెంటనే ఏదైతే స్వప్నంలో ఆ పరమాత్ముడు ప్రత్యక్షమై ఏదైతే చెప్పారో తన మైండ్కి ట్రిగ్గర్ అయింది. అప్పటి నుండి ఆకలి అన్న వాళ్ళ కోసం
ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. చదువులేని వాళ్ళ కోసం స్కూల్స్ స్టార్ట్ చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ కొరకు ఫ్రీ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు. ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ స్వప్నంలో ఆ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యి, ఇప్పుడు నీ భక్తిలో నాకు ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి మురిసిపోయాడు భగవంతుడు. దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దైవ శక్తితో మీరు మమేకం అవ్వాలన్నా, విశ్వశక్తితో మీరు మమేకం అవ్వాలన్నా పూజలు, హోమాలు ఇవన్నీ ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ వీటన్నిటికంటే మించి 3 మార్గాలు: ప్రేమ, సేవ, కరుణ. మేనిఫెస్టేషన్కి డోర్ ఓపెనింగ్ 3 స్టెప్స్ ఏమైనా ఉన్నాయి అంటే, మీరు దేన్నైతే జీవితంలో సాధించాలనుకుంటున్నారో, ఆకర్షించాలనుకుంటున్నారో, పొందాలి అనుకుంటున్నారో, దేని కొరకైతే పరితపిస్తున్నారో అవన్నీ అవ్వాలి అంటే పూజలు, హోమాలు, వ్రతాలు, చాంటింగ్స్, మెడిటేషన్స్, ప్రేయర్స్, వీటితో పాటు ప్రేమ, కరుణ, సేవ అని పరమాత్ముడు చెప్పిన సీక్రెట్ ఇవి. ఇవి ఉంటూ మేనిఫెస్టేషన్ చేస్తే, ఇవి ఉంటూ మీరు చేసిన పూజలు, హోమాలు, వ్రతాలు చేసుకుంటూ వెళ్తే అప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తుందని దైవవాక్కు పరమాత్ముడు చెప్పాడు ఈ మాట. ట్రై టు అండర్స్టాండ్, ఇది ప్రూవెన్ థింగ్. ఎవరి జీవితంలోకి ఆధ్యాత్మికత వెళ్తుందో, స్పిరిచువాలిటీ వెళ్తుందో, ఆటోమేటిక్గా ఆ జీవితంలో ఉన్న బాధలు, ఇబ్బందులు, చెడు కర్మలు వాటికే బయటికి వెళ్ళిపోతాయి. తానంతట తానే బయటికి వెళ్ళిపోతాయి. స్పిరిచువాలిటీని బాడీలోకి ఎంటర్ చేయాలి. ఆ పరమాత్ముడు ఇంకొక మాట కూడా చెప్పాడు: కోపాన్ని, లోపాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టు, సేవని, ప్రేమని, కరుణి పట్టుకుంటూ నువ్వు ప్రార్థన చేయు, నీకు నేను ఆశీర్వదిస్తాను అని దైవ వాక్యది. మళ్ళీ చెప్తున్నాను, కోపాన్ని, లోపాన్ని, అహంకారాన్ని విడిచిపెడుతూ ప్రేమ, కరుణ, సేవ వీటితో కూడిన దైవత్వం ఆచరిస్తే, వీటితో కూడిన విశ్వం యొక్క తత్వాన్ని ఆచరిస్తే అద్భుతాలు సృష్టిస్తావు అని విశ్వవాక్కు, దైవ వాక్కు. చాలామంది బాధపడుతూ ఉన్నారు, నేను ప్రేయర్స్ చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, హోమాలు చేస్తున్నాను, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు. మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, 369 టెక్నిక్ వాడాను, 555 టెక్నిక్ వాడాను, బేలీఫ్తో మేనిఫెస్టేషన్ చేశాను, వాటర్ మేనిఫెస్టేషన్ చేశాను, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు. ఎందుకు అంటే సేవ లేదు, ప్రేమ లేదు, కరుణ లేదు, కోపాన్ని విడిచిపెట్టలేదు, అహంకారాన్ని విడిచిపెట్టలేదు, లోపాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రిజల్ట్ రావట్లేదు. మీ మేనిఫెస్టేషన్కి ఫస్ట్ స్టెప్ ఎఫర్మేషన్స్ చేయడం కాదు, విజువలైజేషన్స్ చేయడం కాదు, డిక్లరేషన్స్ ఇవ్వడం కాదు, టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ సెకండరీ. దైవం చెప్పిన మాట ఇది సెకండరీ. ద ప్రైమరీ ప్రేమతత్వం, సేవతత్వం, కరుణతత్వాన్ని ఆవహించుకోండి. కోపాన్ని, లోపాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టండి. అప్పుడైతే అది మేనిఫెస్టేషన్. ఇది శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చెప్పట్లేదు, అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్ముడు చెప్పిన సత్యం. ఆ తరువాత మీరు ఆచరణలో పెట్టండి. మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎందుకు రాదో నాకు అడగండి. ఇది ఒక పవర్ఫుల్ సీక్రెట్. ఎవరో కామెంట్స్లో అడిగారు, దానిని నా పిఆర్ టీం నా వరకు తీసుకొని వస్తే నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. అండ్ చాలామంది, ముఖ్యంగా ఈ రోజుల్లో 99% ఆఫ్ పాపులేషన్ దేనికైనా సఫర్ అవుతున్నారు అంటే మనీ, కరెన్సీ, స్పిరిచువల్ ఎనర్జీ, డబ్బు కొరకు సతమతం అవుతూ ఉన్నారు. మరి మనీకి సంబంధించి, మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి సంబంధించి ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఇది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తూ ఉన్నా, అనంత బ్రహ్మాండం యొక్క ఆజ్ఞ అని భావిస్తూ ఉన్నా, పంచభూతాల యొక్క చల్లని చూపు అని నేను గ్రహిస్తున్నాను. మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు, మరియు జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహిస్తున్నాం. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు 2 డేట్స్ ఇస్తున్నానమ్మా. మే 25th నుండి 7 days, మళ్ళీ జూన్ 8th నుండి 7 days. మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం.
అద్వైతం గురించి మాట్లాడబోతా ఉన్నాం, సనాతన ధర్మం కోసం మాట్లాడబోతా ఉన్నాం, కర్మ సిద్ధాంతం కొరకు మాట్లాడబోతా ఉన్నాం, ఆకర్షణ సిద్ధాంతం కొరకు మాట్లాడబోతా ఉన్నాం, క్వాంటమ్ ఫిజిక్స్ కొరకు మాట్లాడుతూ ఉన్నాం, మెటాఫిజిక్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. విశ్వం యొక్క ఆశీర్వాదాలతో ఉద్యోగం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, ఎలా ఆకర్షించాలి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ముద్రాస్ అండ్ కొన్ని సీక్రెట్ ఏంజల్ నెంబర్స్, సీక్రెట్ స్విచ్ వర్డ్స్, కొన్ని పరిహారాలు. పవర్ఫుల్ సమయం ఇది. మళ్ళీ చెప్తున్నాను, విశ్వవసునామ సంవత్సరం. పేరులోనే విశ్వం ఉంది, పేరులోనే వసుంధర, అబుండెన్స్, సంపూర్ణత్వం ఉంది, అంటే కొరత లేదు, లోటు లేదని. ఈ సంవత్సరము 12 రాశులకి పట్టిందల్లా బంగారమే. సీక్రెట్ చెప్తా ఉన్నా, పట్టిందల్లా బంగారమే. కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. కోపాన్ని, లోపాన్ని, అహాన్ని విడిచిపెడుతూ ప్రేమతత్వాన్ని, సేవతత్వాన్ని, కరుణతత్వాన్ని పట్టుకుంటూ దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకమవుతూ మేనిఫెస్టేషన్ ఆచరణలో పెడితే నువ్వు అనుకున్నది అవుతుంది. ఇది విశ్వవాక్ అని గ్రహించు. ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళు, కర్ణాటక, ఒరిస్సా, ఈ ప్రాంతాల నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళ నుండి చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని టచ్ చేసాం ఈ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా. అహం బ్రహ్మాస్మి అనే నినాదాన్ని పట్టుకుంటూ ఈరోజు అవకాశం మీ వరకు వచ్చింది. దేనికి భయపడద్దు. అన్ని ఛాలెంజెస్కి కామాలు పెడదాం, ఫుల్ స్టాప్ పెడదాం. విశ్వతత్వం తెలుసుకుందాం, విశ్వమాత ఒడ్డును చేకూరుదాం, అలైన్ అవుదాం గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, పంచభూతాల యొక్క ఎనర్జీతో. దైవశక్తి, పంచభూతాల యొక్క ఆశీర్వాదం మీ అందరికీ నిండుగా ఉంటుంది. నమ్మండి. దానికి సంకేతమే ఈ వీడియో మీ ముందుకు రావడం. మీతో ఎవరున్నారో లేదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీకు కనిపిస్తారు, వినిపిస్తారు. నేను మీకు తోడుగా ఉంటా. ఇట్స్ మై ప్రామిస్. కొత్తగా ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే, అసలు ఏంటి మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం అనుకుంటే, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అప్కమింగ్ ప్రోగ్రామ్స్కి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. నీ లైఫ్ను మార్చుకునే బాధ్యత నీ అరిచేతుల్లోనే ఉంది. దానికి యూనివర్స్ సహకరిస్తుంది. అది నీ వరకు అందివ్వడం బాధ్యత మాది, ఒక యూనివర్సల్ మెసెంజర్గా. అది మా సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. కొత్తగా ఎవరైనా వీడియో వాచ్ చేస్తుంటే, ఇంకా డౌట్స్ ఉంటే సెర్చ్లో శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఒక 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. దెన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని చెప్పి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.